వాట్సాప్ గైస్, దిస్ ఇస్ భాను ప్రకాష్. వెల్కమ్ టు మై ఛానల్ భాను ఎక్స్పెక్ట్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో మీకు మీ డైట్ ప్లాన్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో దానికి మెయిన్లీ కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీ బాడీ వెయిట్, మీ ఏజ్, మీ ఫ్యాట్ పర్సంటేజ్, లేదంటే మీ హైట్. సో ఇవి మూడు ఉంటే, సో నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. సో నా ఫోన్లో ప్రజెంట్ నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ఫోన్లో చేసి చూపించలేకపోతున్నాను. సో ఇవి మీకు మేజర్గా కావాల్సిన థింగ్స్. అండ్ ఒక బుక్, ఒక పెన్ను చాలు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి TDE అని టైప్ చేయండి. సో TDE అంటే ఏం లేదు, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. నేను ఇక్కడ కుదిరితే ఇక్కడ సైడ్లో ఇస్తా చూడండి. ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో అది చేసిన తర్వాత అక్కడ మీ హైట్, వెయిట్, ఏజ్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయండి. అక్కడ మీకు వస్తుంది వెయిట్ గెయిన్కి, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే వెయిట్ గెయిన్కి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి. సో మీరు ఫ్యాట్ లాస్ చేయాలంటే ఫ్యాట్ లాస్కి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అకార్డింగ్ టు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అని అక్కడ చూపిస్తుంది. సో అది బేసిక్, చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు. సో ఒకసారి చూడండి మీకు ఎన్ని క్యాలరీస్ వస్తుందో చూసి మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక 200 to 500 క్యాలరీస్ డెఫిషియెంట్లో తినడానికి ట్రై చేయండి. సో నేను ఈరోజు ఏంటంటే ఒక యావరేజ్, సో ఇప్పుడు ప్రజెంట్ నా బాడీ వెయిట్ అనుకోండి 70 kgs ఉంది. సో నా మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేసి 2200 క్యాలరీస్ చూపిస్తుంది. సో నేను ఏంటంటే 400 క్యాలరీ డెఫిషియెంట్లో 1800 క్యాలరీస్, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, 1800 క్యాలరీస్ డైట్ పైన ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. మీరు ఏంటంటే, సో ఆ 1800 క్యాలరీస్లో మీరు మీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, కార్బ్స్ ఎంత తీసుకోవాలి అంటే, సో మీ బాడీ వెయిట్ 1 kg ఆఫ్ బాడీ వెయిట్ ఇంటూ 1.5 to 2.3 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. నేను 2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటాను, విచ్ ఈస్ సఫిషియంట్, నాకైతే సరిపోతుంది. సో నేను 2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాను. అండ్ ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి మీ హార్ట్ హెల్త్కి కానీ, మీ జాయింట్ హెల్త్కి కానీ అన్నిటికీ 20 to 25% ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండాలి ఓవరాల్ యువర్ క్యాలరీస్లో. సో నేను 25% ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నాను. అండ్ మీ కార్బ్స్ వచ్చేసి రిమైనింగ్ క్యాలరీస్ ఏవైతే ఉంటాయో అది మీ కార్బ్స్ పర్సెంటేజ్, మీ కార్బ్స్ క్యాలరీస్ అనమాట. ఇప్పుడు మీరు మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేయండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీ వెయిట్ ఫస్ట్ మీరు ఒక నోట్లో రాసుకోండి. మీ హైట్ ఎంత ఉంది, మీ వెయిట్ ఎంత ఉంది, మీ ఏజ్ ఎంత. సో మీరు ఆ TDE క్యాలిక్యులేటర్ తర్వాత మీ క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఫ్యాట్ లాస్ చేయాలంటే ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ అక్కడ పక్కన రాసుకోండి. సో మీరు ఆ క్యాలరీస్లోనే మీ ఫ్యాట్ పర్సెంటేజ్, ప్రోటీన్, కార్బ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, సో అక్కడ ఏంటంటే మీ బాడీ వెయిట్ ఇంటూ 2 grams వేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే వేసుకోండి. నేను 2 grams ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో 70 into 2 ఏంటంటే నాకు 140 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చింది. సో మీకు అందరికీ తెలిసిందే. సో 1 gram ఆఫ్ protein is equal to 4 calories. 1 gram of fat is equal to 9 calories. 1 gram of carbs is equal to 4 calories. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నాకు 140 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చింది. సో ప్రోటీన్ వచ్చేసి 140 grams. మీ ఓవరాల్ ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే 25% కాబట్టి, సో మీ క్యాలరీస్ ఏంటి, 1800 క్యాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ 1800 క్యాలరీస్ ఇంటూ 25 డివైడెడ్ బై 100 వేస్తే మీకు అక్కడ 450 క్యాలరీస్ వస్తుంది. నేను ఆల్రెడీ చేసేసాను. సో నాకు ఫోన్ ఒకటే ఉంది కదా, సో దానికోసం నేను ఆల్రెడీ చేసి పెట్టాను. మీకు ఒకవేళ ఇక్కడ ప్రాసెస్ ఇస్తాను చూడండి. సో ఈ విధంగా చేయండి. సో 450 క్యాలరీస్ వస్తుంది. సో మనకి అందరికీ తెలిసిందే 450 క్యాలరీ 1 gram ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 9 calories కాబట్టి 450 డివైడెడ్ బై 9 వేస్తే మీకు 50 grams ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ వచ్చేసి 150 grams అండ్ ఫ్యాట్స్ ఈజ్ ఈక్వల్ టు 50 grams. సో రిమైనింగ్ ఎన్నైతే క్యాలరీస్ ఉన్నాయో అవి మనం కార్బ్స్ రూపంలో తీసుకోవాలన్నమాట. సో కార్బ్స్ రూపంలో తీసుకుని మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు అవైలబిలిటీలో ఉన్న కార్బ్స్ సోర్సెస్ అన్నీ ఒక సైడ్ రాసుకోండి. ప్రోటీన్ సోర్సెస్ ఒక సైడ్ రాసుకోండి, ఫ్యాట్ సోర్సెస్ ఒక సైడ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ డివైడ్ చేసుకొని తీసేసుకోవచ్చు. సో అదనమాట. సో మనకి ఏంటంటే ఇంకా రిమైనింగ్ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడు కౌంట్ చేద్దాం. 140 grams ఆఫ్ ప్రోటీన్ కదా, 140 grams ఆఫ్ ప్రోటీన్. సో 140 into 4 చేస్తే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, 560 క్యాలరీస్ వస్తుంది. ప్లస్ 50 into 9 చేస్తే 450 క్యాలరీస్ వస్తుంది. 560 ప్లస్ 450 11 0 9 10. సో 1010 క్యాలరీస్ మనకి టోటల్ ఓవరాల్ ఎన్ని క్యాలరీస్. సో 1800 ఈజ్ ఈక్వల్ టు 1000 చేస్తే నియర్లీ 1010 చేస్తే నియర్లీ 790 క్యాలరీస్ వస్తుంది. మనం రౌండ్ ఫిగర్ 800 క్యాలరీస్ వేసుకుంటాం. సో 800 క్యాలరీస్ మనకు అందరికీ తెలిసిందే. 1 gram ఆఫ్ కార్బ్ ఈజ్ ఈక్వల్ టు 4 calories. సో ఏంటంటే 800 డివైడెడ్ బై 4 చేస్తే 200 grams ఆఫ్ కార్బ్స్ వస్తుంది. సో ఇదనమాట. ఇది బేసిక్, వెరీ సింపుల్ వే. మీరు ఇట్లా మీకు ఒకవేళ అర్థం కాలేదంటే
మళ్ళీ వెనక్కి పెట్టి స్లోగా వీడియో చూసి డిజైన్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్లో క్వాంటిటీ చెప్తాను, 1800 గ్రామ్స్కి నేను ఏదేది ఎంత తీసుకుంటాను అని చెప్పేసి. సో నేను ఫస్ట్ 40 గ్రామ్స్ ఓట్స్ తీసుకుంటున్నాను. 40 గ్రామ్స్ ఓట్స్, 1 స్కూప్ వే మీకు నియర్లీ అప్రాక్సిమేట్లీ 30 to 35 గ్రామ్స్, 36 గ్రామ్స్ మినిమం స్కూప్ ఉంటుంది. దాంట్లో మీకు 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ప్లస్ 2 ఎగ్ వైట్స్ ప్లస్ 2 హోల్ ఎగ్స్ తీసుకుంటున్నాను. అండ్ పీనట్ బటర్ వచ్చేసి 10 గ్రామ్స్, బనానా వచ్చేసి 100 గ్రామ్స్. మీరు నార్మల్ అయితే ఒక 100 గ్రామ్స్. మీకు ఏంటంటే మీరు ఫ్యాట్ లాస్ చేయాలంటే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి, ఓకేనా. అటు ఇటు అయినా కూడా మీ ప్రాసెస్ స్లో అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతారు, బట్ ఏంటంటే మీ ప్రాసెస్ స్లో అయిపోతుంది, అది సంగతి. సో దీని క్యాలరీస్, దీని మ్యాక్రోస్ వచ్చేసి ఇక్కడ సైడ్లో ఇస్తా చూడండి. లైక్ బ్రేక్ఫాస్ట్ నేను చెప్పిన క్వాంటిటీకి ఎన్ని మ్యాక్రోస్ వస్తాయి ఇక్కడ సైడ్లో ఇస్తా చూడండి. నెక్స్ట్ లంచ్, నేను ఇది 4 మీల్స్గా డివైడ్ చేసుకున్నాను. లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ మీల్స్, ఈ విధంగా డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మీరు తీసుకునేటప్పుడు కూడా మీ ప్రోటీన్ క్వాంటిటీని అన్ని మీల్స్లోనూ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి కుక్డ్ వైట్ రైస్ ఒక 150 గ్రామ్స్, లైక్ చికెన్ బ్రెస్ట్ 100 గ్రామ్స్, లో ఫ్యాట్ కర్డ్ వచ్చేసి అది ఒక 100 గ్రామ్స్, క్యారెట్ కుకుంబర్ అంటే వెజ్జెస్ మీకు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ కుకుంబర్ అనే లేదు, వెజ్జెస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది ఒక 100 గ్రామ్స్. ఇక్కడ సైడ్లో ఇస్తా చూడండి ఎన్ని క్యాలరీస్, మ్యాక్రోస్ ఏంటి అని చెప్పేసి, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్. నెక్స్ట్ ప్రీ వర్కౌట్ మీల్ ఏంటంటే లేదంటే ఏదైనా సింపుల్ కార్బ్ సోర్సెస్ ఏదైనా తీసుకోవచ్చు. ఏంటంటే వీట్ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రౌన్. సో ఏంటంటే 2 స్లైసెస్, అది అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70 గ్రామ్స్ వస్తుంది. మీరు ఒక 60 గ్రామ్స్ తీసుకోండి. పీనట్ బటర్ 10 గ్రామ్స్, దానికి మంచిగా లైక్ రబ్ చేసేసి మీరు తీసేసుకోవచ్చు ప్రీ వర్కౌట్లో. సో ఆఫ్టర్ వర్కౌట్ మీ పోస్ట్ వర్కౌట్లో ఏంటంటే నేను ఇక్కడ ప్రీ వర్కౌట్లో 1 స్కూప్ వే చెప్పాను. నేను నా టోటల్ డైలీ అంటే 2 స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు వేరే సోర్స్ లేదు, లైక్ కుకింగ్కి నేను పీజీలో ఉంటున్నాను కాబట్టి నాకు సోర్స్ లేదు. సో నేను 2 స్కూప్స్ తీసుకుంటాను. మీరు లేదంటే మీరు 1 స్కూప్ తీసేసి చికెన్ కానీ ఎగ్స్ కానీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లైక్ 25 గ్రామ్స్ కదా. సో 4 ఎగ్ వైట్స్ కానీ లేదంటే ఒక 50 to 100 గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డిన్నర్లో ఏంటంటే ఎగ్ వైట్స్ ఒక 6 ఎగ్ వైట్స్ అయినా తీసుకోండి, లేదంటే ఒక 100 to 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్. మీరు లంచ్లో ఏదైతే తీసుకుంటారో డిన్నర్లో కూడా అదే తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక 6 ఎగ్ వైట్స్ తీసుకోండి. లేదు నెక్స్ట్ వైట్ రైస్, కుక్డ్ వైట్ రైస్. మీరు ఎప్పుడు కూడా మెజర్డ్ కుక్డ్దే తీసుకోవాలి. రా మెటీరియల్ లైక్ రైస్, ఎగ్జాంపుల్ రైస్ చెప్తున్నాను, రా మెజర్మెంట్ తీసుకున్నాను అనుకోండి, అది కుక్ చేసిన తర్వాత చాలా ఎక్కువ అయిపోతుంది. అది కుక్డ్ రైస్ తీసుకోవాలి మీరు ఒక 100 గ్రామ్స్. మిక్స్డ్ వెజ్జెస్ మీకు తెలిసింది, క్యారెట్, కుకుంబర్, బీన్స్, బెల్ పెప్పర్స్. సో మీకు ఏవి అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసి ఒక 100 to 100. మీరు చూడండి వెజ్జెస్ ఎన్ని తీసుకున్నా కూడా మీకు క్యాలరీస్ చాలా తక్కువ వస్తాయి. సో అది నెక్స్ట్ కుకింగ్కి ఒక 5 to 10 గ్రామ్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. సో ఇది టోటల్ ఒక 1800 to 1810 క్యాలరీస్ వస్తుంది. సో నాకు ఫోన్ లేదు కాబట్టి నేను చూపలేకపోతున్నాను మీకు, లేదంటే నీట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపించేవాడిని. నేను ఆల్రెడీ నా ఫోన్లో చేసేసాను క్యాలిక్యులేటర్ మెజర్మెంట్స్ అంతా. సో నేను వీటి మ్యాక్రోస్ కూడా ఇక్కడ సైడ్లో ఇస్తా చూడండి. సో ఇది వెరీ ఈజీ మీ డైట్ ప్లాన్ మీరు డిజైన్ చేసుకోవడం. సో అది ఈ వీడియో కిందే. మీకు ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ లైక్ బయోలో మెన్షన్ చేస్తాను. మీకు ఒకవేళ పర్సనల్గా ఏదైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, నేను మీకు ఒకవేళ చెప్తాను కావాలంటే. సో ఒకవేళ అర్థం కాలేదు లైక్ మళ్ళీ ఒకసారి వీడియో ఎనికి పెట్టి కూల్గా చూసి మీకు రాసుకొని మీకు మీరు డిజైన్ చేసుకోండి. సో మీరు ఇవన్నీ చేసేసిన తర్వాత రాసేసుకున్న తర్వాత బ్రో మేము ఎక్కడ చూసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ ఎక్కడ తెలుస్తుంది, మాకు ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది ఎక్కడ తెలుస్తుంది అంటే, సో మీరు ఒకటి లైక్ గూగుల్ మీద అయినా డిపెండ్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ChatGPT ఉంది, గూగుల్ ఉంది, లేదంటే ఒక ఫుడ్ క్యాలిక్యులేటింగ్ యాప్ అని మీకు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫుడ్ క్యాలిక్యులేటర్ యాప్స్ అని కొట్టండి, బొచ్చుడు అని వస్తాయి. దాంట్లో మీరు ఒకటి ది బెస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం అది ఏదైనా ఒకటి. మనమే దీన్ని ప్రమోట్ చేయడానికి వెళ్ళట్లేదు, సో నేను దానికోసమని మీకు చెప్పట్లేదు. సో మీరు ఏదైనా ఒక ఫుడ్ క్యాలిక్యులేటింగ్ యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నారు, ఎన్ని క్యాలరీ ఎంత క్వాంటిటీ తీసుకుంటారు అక్కడ మెన్షన్ చేశారనుకోండి, మీ మ్యాక్రోస్ అది చూపిస్తుంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. కొన్ని ఏంటంటే దాంట్లో వెరిఫైడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అన్వెరిఫైడ్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఆ ఫుడ్ యాప్లో మీరు ఏదైనా ఇప్పుడు చికెన్ బ్రెస్ట్ అని కొట్టారనుకోండి, సో అది వెరిఫైడ్ సబ్స్టెన్సెస్, అన్వెరిఫైడ్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. సో అది వెరిఫైడ్ ఉంటే కనుక మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూస్ చూపిస్తుంది, ఇంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది, ఇంత గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంది, ఇంత గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉంది అని చెప్పేసి. సో అది ఏదైనా ఒక ఫుడ్ క్యాలిక్యులేటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు ఏదైతే తింటున్నారో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ మీల్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు అక్కడ ఇచ్చేసారు అనుకోండి, అది శుభ్రంగా చూపించేస్తుంది ఎంత గ్రామ్స్ ఆఫ్ మీ మ్యాక్రోస్ ఎంత ఉందో అది అంతా చూపించేస్తుంది. సో ఇది ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో అది ఈ వీడియోకి ఇంతే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో
మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సరౌండింగ్స్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా గైస్, పీస్, జై హింద్.